బేసిక్గా మనకి గుర్తుంటే భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 50 పైగానే సంస్థానాలు ఉన్నాయి భారతదేశంలో. నైజాం సంస్థానం ఇట్లా అలాంటి సంస్థానం పాకిస్తాన్లో ఉంది, అది బలూచిస్తాన్. దాదాపు 34% ఆఫ్ పాకిస్తాన్ ఉంటుంది, అది 44% ఆఫ్ ఇంకా ఎక్కువ శాతం ఆఫ్ అక్కడ ఖనిజ సంపద ఉందన్నమాట. ఆయిల్ కానీ, బంగారం కానీ, మైనింగ్ కానీ ఇవన్నీ కూడా అక్కడ భూమిలో బొగ్గు, బంగారం చాలా ముఖ్యమైన, ఇంకా చాలా ఖరీదైనటువంటి ఖనిజ నిధి నిక్షేపాలు అక్కడ ఉంటాయి. అట్లాగే సహజ వాయువు నిల్వలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేయండి, ప్రపంచంలో ఎక్కడైతే ఖనిజ నిల్వలు ఉంటాయో అక్కడ ప్రజలు బాగుపడరు. అక్కడ ప్రజలు మన దురదృష్టవశాత్తు పరమ పేదరికంలో ఉంటారు. మన ప్రపంచ దౌర్భాగ్యం మన దేశంలో కూడా అంతే. మీకు జార్ఖండ్ ఇట్లాంటి కొన్ని ప్రాంతాల్లో అద్భుతమైన నిక్షేపాలు ఉంటాయి, కానీ అక్కడ ప్రజలు ఇంకా ఇంకా పేదరికంలో మగ్గుతూనే ఉంటారు. ఎందుకంటే దాన్ని వేరే ప్రాంతం వాళ్ళు వాడేసుకుంటూ ఉంటారు అన్నమాట. సో అందువల్ల బలూచిస్తాన్లో ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాలన్నీ వాడుకుని మిగతా ప్రాంతం ఆఫ్ పాకిస్తాన్ సుఖపడుతూ సంతోషపడుతూ తను ఇంప్రూవ్ చేసుకుంటుంది. కానీ బలూచిస్తాన్ని మినిమం కూడా కేర్ చేయట్లేదు, ఆ ప్రయోజనాలు తమకు తగ్గట్లేదు. పైగా ఇలా కోరుకుంటున్నందుకు 25 ఏళ్ళ నుంచి జరుగుతోంది. బలూచిస్తాన్ విడిపోవాలి, పాకిస్తాన్ నుంచి సపరేట్ దేశంగా గుర్తించండి అనేసి ఎప్పటి నుంచి జరుగుతోంది. మీకు గుర్తుంటే తైవాన్, టిబెట్ కూడా ఇదే గోవాల చైనాతో 1948-9 నుంచి ఉందిలే ఈ టిబెట్ తైవాన్ ఇష్యూ. కానీ రీసెంట్గా బలూచిస్తాన్ ఏమనిందంటే ఈ ఇండియా పాకిస్తాన్ సంబంధించి సీజ్ ఫైర్ తర్వాత మనతో పాటు యుద్ధం జరుగుతున్నటువంటి టైంలో అటేపు నుంచి పాకిస్తాన్ చాలా ముప్పు తిప్పలు పెట్టింది బలూచిస్తాన్. దాదాపు కొద్ది రోజుల్లోనే 71 సార్లు 52 ప్రాంతాల్లో 71 సార్లు దాడులు చేశారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ అని ఉంటుంది, వాళ్ళకి ప్రొటెస్టర్లు అన్నమాట. వాళ్ళు దాదాపు 5-6 స్టార్ట్ అయ్యి 600 మంది ఉన్నారు. ఇప్పుడు గత 1 ఇయర్లో పాకిస్తాన్ ఆర్మీలో 1000 మందిని వరకు చంపేశారని చెప్తారు వాళ్ళు. సో వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఇండియాకి లేఖ రాశారు, మీరు మమ్మల్ని సపరేట్ కంట్రీగా గుర్తించడం కోసం ఏం చేస్తారంటే అమెరికా కూడా రాశారు. అమెరికాలోను ఇండియాలోను మీరు మా కాన్సులేట్లు ఉంటాయి కదా, మా రాయబారులు అవి పెడితే మాకు అది గుర్తించబడతాం మేము అని. అయితే బిగ్ ట్విస్ట్ ఏంటంటే మనకి చైనాతో కూడా ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నాయి. చైనాని అరుణాచల్ ప్రదేశ్ పట్టుకెళ్ళి వాడు సౌత్ టిబెట్ అని రాసుకుంటున్నా కూడా మనం వాడిని పేకలేకపోతున్నా కూడా, ఇంకో పక్క తైవాన్, టిబెట్ చైనా మీద తిరగబడుతున్నా కూడా తైవాన్ ఎప్పుడూ అడిగింది. తైవాన్కి సపరేట్ గవర్నమెంట్ లాగా ఉంటుంది, సపరేట్ మిలిటరీ ఉంటుంది, ఎకనమీ సపరేట్ ఉంటుంది. అయినా కానీ మనం వాళ్ళని ఏ రోజు సపరేట్ కంట్రీగా మనం గుర్తించాల. తైవాన్కి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసిన అంత శాతకంతనం ఉంది మనకి. అనేక ప్రభుత్వాలు ఇవే చేసాయి, గత ప్రభుత్వాలైనా, కాంగ్రెస్ ప్రభుత్వాలైనా, తర్వాత వచ్చిన బీజేపీ అయినా. అయితే అలాగ వాళ్ళనే మనం చేయనటువంటి పరిస్థితిలో బలూచిస్తాన్కి సంబంధించి సపరేట్ కంట్రీ కింద మనం గుర్తించడం ఏంటి, రాయబార్ కార్యాలయం పెట్టే సీన్ మనకుందా అనేది ప్రశ్న. అయితే ఇండైరెక్ట్గా ఒక రకంగా మనకు బలూచిస్తాన్ మేలు చేసినట్టు. ఎప్పుడైతే ఇండియా సీజ్-ఫైర్ అనౌన్స్ చేసిందో అది బలూచిస్తాన్కి నచ్చల. నిజానికి చాలా కాలం పాటు యుద్ధం జరిగితే కనుక ఈ గ్యాప్లో అవతల వైపు నుంచి ఇప్పుడు ఉన్నది 6 లక్షల మంది ఆర్మీ వాళ్ళకి, కొంతమంది బలూచిస్తాన్లో ఇంకోటి లోపల ఇంటర్నల్గా జరుగుతున్న గొడవల్లో కొంతమంది ఇండియా పాకిస్తాన్ వారి దగ్గర కొద్దిమందిని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే ఆర్మీని, ఆ టైంలో బలూచిస్తాన్ స్ట్రాంగ్ అటాక్ చేసుకుంటే ఖచ్చితంగా పాకిస్తాన్ ఆర్మీ కుప్పకూలేది, బలూచిస్తాన్ ఖచ్చితంగా చేతి దక్కేసేది. కాబట్టి అట్లా జరగకపోవడానికి సీజ్-ఫైర్ అడ్డం వచ్చింది. కాబట్టి వాళ్ళకి అసలు అది యాక్సెప్టెన్సే కాదు, బట్ వాళ్ళ చేతిలో ఉండదు కదా. అందుకని ఇంకా హడావుడిగా కంట్రీని వాళ్ళు డిక్లేర్ చేసేసుకుని ఇండియా మాకు సపోర్ట్గా నిలబడుతుందా, యూఎస్ఏ మాకు సపోర్ట్గా నిలబడుతుందా, మీ దేశాల్లో మా రాయబారి కార్యాలయాలు పెట్టుకుంటారా అనేసి ప్రపోజల్ పెట్టారనమాట. 52 చోట్ల 72 సార్లు దాడి చేయడం కేవలం 4-5 రోజుల్లో అంటే ఇంపాసిబుల్. అసలు చాలా స్ట్రాంగెస్ట్ ఆర్మీ బలూచ్ ఆర్మీ మాత్రం, అది క్లియర్గా కనిపిస్తుంది. నాకు తెలిసి మేము చదువుకునే రోజుల్లో 2005 ఆ టైం నుంచి కూడా చూస్తున్నాం బలూచిస్తాన్ ఆర్మీ యొక్క తిరుగుబాటు పోరాటాలని చదువుతూ ఉండేవాళ్ళం, వింటూ ఉండేవాళ్ళం పేపర్లో అక్కడ. సో భారత్తో సహా మిగతా దేశాల యొక్క మద్దతు కూడా తీసుకుని పాకిస్తాన్ పాలకులను కార్నర్ చేయాలనేది బిఎల్ఏ యొక్క స్కెచ్లా కనిపిస్తుంది. ఇదే గనక ఈ పాచికి వర్కౌట్ అయితే ఆసియా ఖండంలో కొత్త దేశంగా బలూచిస్తాన్ ఎగురుతుంది జెండా. కానీ ఇది ఇంపాసిబుల్ అని ప్రాక్టికల్గా నాకైతే గుర్తించరు. ఒకవేళ తైవాన్ లాగా సపరేట్గా పెట్టుకోగలుగుతారేమో కానీ దాన్ని ఎవరు గుర్తించరు. యునైటెడ్ నేషన్స్ కానీ, ఇండియా కానీ, యూఎస్ఏ కానీ ఎవరైనా గుర్తిస్తేనే కదా, వేరే కంట్రీ అయినా జర్మనీ కానీ ఎవరైనా గుర్తిస్తేనే ఇది వర్కౌట్ అవుతుంది. చైనా ఆబ్వియస్లీ గుర్తించదు, పాకిస్తాన్ క్లోజ్ కాబట్టి. సో మనకి మాత్రం చాలా విషయాల్లో బలూచిస్తాన్ వల్ల పాజిటివ్ తప్ప నెగిటివ్ ఉండదు. మన వల్ల బలూచిస్తాన్కి ఇండైరెక్ట్గా హెల్ప్ అందుతుందేమో తప్ప అఫీషియల్గా, ప్రాక్టికల్గా, థియరాటికల్గా ఆన్ పేపర్ మనం కూడా వాళ్ళకి హెల్ప్ చేయగలిగేది ఏమి ఉండదు. దీనికి సంబంధించి మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్ చేయండి.